చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థల మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్న వ్యక్తి దగ్గర నుంచి కత్తి తీసుకొని ఎవరినైనా హత్య చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు లాయర్లు ఏమని వాదిస్తారు తెలుసా? పక్కన ఉన్న వ్యక్తి కత్తి ఇవ్వబట్టే చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారు, కత్తి ఇవ్వకపోయినట్లయితే హత్య చేయరు కదా, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమాయకులు అని వాదిస్తారు. కోర్టులు కూడా ఏకీభవిస్తాయి. అదే చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్న వ్యక్తికి కత్తి ఇచ్చి హత్య చేయించినట్లయితే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లాయర్లు ఏమని వాదిస్తారంటే, హత్య చేసిన వ్యక్తిది తప్పు, కత్తి ఇచ్చినంత మాత్రాన్ని హత్య చేస్తాడా, ఆలోచించుకోవాలి కదా అని వాదిస్తారు. కోర్టులు కూడా ఏకీభవిస్తాయి. ఇలా చంద్రబాబు నాయుడు గారు కోర్టులోని వ్యవస్థలని మేనేజ్ చేస్తూ ఉంటాడు. 2 సంఘటనలను కూడా చంద్రబాబు నాయుడు గారు అమాయకుడే అని వాళ్ళ లాయర్లు వాదిస్తారు. అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థల మేనేజ్మెంట్. ఏ తప్పు చేసినా కోర్టులకు వెళ్ళిన స్టేలు వస్తాయి, బెయిల్లు వస్తాయి. బయటకు వచ్చి నేను అమాయకుడిని, నీతిపరుని అని చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు.